ప్రస్తుతం ఖమ్మం కాంగ్రెస్ లో లుకలుకలు ఆ పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా నేతల మధ్య విభేదాలు పాలేరు ఉప ఎన్నికల్లో పుట్టి ముంచేలా కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెక్ పెట్టాల్సింది పోయి సొంత పార్టీ నేతలే ఒకరికొకరు గోతులు తవ్వుకుంటున్నారు. దీంతో సమస్య నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది పీసీసీ. పాలేరు బైపోల్ కాంగ్రెస్ ను పరేషాన్ చేస్తోంది. ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న పీసీసీకి జిల్లా నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. దీంతో సమస్య నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది పీసీసీ. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు 3 గ్రూపులు 6 టీములుగా విడిపోయారు. బైపోల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మల్లు భట్టి విక్రమార్కకు సొంత జిల్లా నేతలతోనే సమన్వయం లేకుండా పోయిందన్న వాదనలున్నాయి. రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గ్రూపులతో జిల్లాలో పార్టీ 2గా విడిపోయింది. దీనికి తోడు రామ్రెడ్డి కుటుంబంతో ఫస్ట్ నుంచి రేణుక పెద్దగా టచ్ లో లేరు. కాంగ్రెస్ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా రేణుకా చౌదరి ఇప్పటి వరకు జిల్లాలో అడుగుపెట్టలేదు. డీసీసీ అధ్యక్ష నియామకం నుంచి పీసీసీ కార్యవర్గం వరకు జిల్లాలో గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పీసీసీ కార్యవర్గంలో అంతా భట్టి విక్రమార్క వర్గానికే పెద్దపీట వేశారనే ఆరోపణలతో పొంగులేటి ఏకంగా తన పదవులకు రాజీనామా చేశారు. దీనికి తోడు భట్టి విక్రమార్క ఎవరినీ కలుపుకుపోవడం లేదని ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలో మరో కీలక నేత పువ్వాడ అజయ్ అంతర్గత కుమ్ములాటలతోనే పార్టీకి హ్యాండిచ్చి కారెక్కారు. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నా నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గడం లేదు. మాయి కూడా ఏమైనా సమయం లోపం ఉంటే మా పార్టీ ఫోరంలో మాట్లాడతాం. ఎవరైతే కోఆర్డినేటర్స్ అంటే పీసీసీ ప్రెసిడెంట్ కానీ ఇంకెవరు ముఖ్యులు కానీ అందరం కూడా మాకు నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీదే నాయకత్వం. బేసిక్ మిగిలిన వాళ్ళు మొత్తం ఏ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళ పెద్ద సమన్వయకర్త, ఇంకొక ఆయన చిన్న సమన్వయకర్త, మేమందరం కార్యకర్తలం. సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. జిల్లాలో పార్టీ గొడవలు ఎలా ఉన్నా పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాలకు ఇన్ఛార్జీలను నియమించింది పీసీసీ. కూసుమంచి మండలానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తిరుమలాయపల్లి మండలానికి మాజీ ఎంపీ వివేక్, ఖమ్మం రూరల్ కు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నేలకొండపల్లికి భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించింది. పైకి అంతా ఒకటేనని పీసీసీ చెప్తున్నా జిల్లాలో పరిణామాలు బైపోల్పై ఎక్కడ ప్రభావం చూపుతాయోనన్న భయం పీసీసీని వెంటాడుతూనే ఉంది.